మరి తెలంగాణ గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి అనే అధికార పరంగా ఎక్కడన్నా రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా గెజిట్ గిట జీవోలు కానీ ప్రభుత్వ పరంగా లాంఛన పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసిందా 10 సంవత్సరాల్లో? తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి గతంలో గిట్ట పూర్వీకులు గిట్ట ఏమైనా నమూనాలు కానీ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా? 10 సంవత్సరాల గడిల పాలన, దొరల పాలన. దొరలు దొరసానమ్మ ఫోటో పెట్టుకున్నారు. దొరసానమ్మ ఫోటో ఏంది? మన వెనక దొరసాలను ఎట్లుంటే మన ఊళ్ళో బతుకమ్మల మన పండుగలు ఉంటే మొత్తం మెడ ఒడ్డాలను పెట్టుకొని బంగారు నగలు వేసుకొని వస్తారు. మరి ఆ బంగారు నగలు వేసుకుని నెత్తి మీద కిరీటాలు పెట్టుకునే ఆ దొరసానమ్మ ఫోటోలు వద్దని, ఆ గడిల పాలన వద్దని, రాచరిక పాలన వద్దని, గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే పేదవర్గం కష్టపడి పనిచేసే శ్రమజీవులు, పొద్దున్న లేస్తే మన తల్లి అమ్మ, పొద్దున్న లేస్తే అమ్మ అనే ఒక ఏదైతే ఆ ముఖం కానీ ఆ విగ్రహం కానీ చూస్తే మన తల్లిని, మన కుటుంబ సభ్యులను చూసేంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను పిలిచి రూపకల్పన చేసి అధికారపరంగా ప్రకటన చేసిండు. ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవము. తెలంగాణ తల్లి అవతరణ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన సోదరి, మన చెల్లెలు, అక్కలు, తల్లులు ఉండే విధంగా రూపకల్పన చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ప్రతిపక్షాలు దాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళ దొరసానమ్మ కిరీటం పెట్టుకున్న దొరసానమ్మ పోయిందని చెప్పేసి వాళ్ళు మనోభావాలు అంటారు. మొదటి నుంచి మహిళలను కించపరుచుకుంటా, మహిళా లోకాన్ని అవమానపరుచుకుంటూ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు. ఎందుకంటే ఈ రాష్ట్రం, దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రులు లేని ప్రభుత్వం లేదు, నడవలే. ఈరోజు మహిళలు మంత్రులు లేకుండా మంత్రివర్గం నడిపించిళ్ళు. మన మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ముఖ్యమంత్రి గారు కల్పిస్తే ఆ ఉచిత బస్సు విషయంలో కూడా ఆటో డ్రైవర్ల దగ్గరికి పోయి ఆటో డ్రైవర్లు ఎగేసి వాళ్ళని అవమానపరిచింది మహిళా సోదరిమణులను. ప్రతి వంశంలో పట్ట మా మహిళా సోదరులను అవమానపరచుడే. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు ఉట్టుబడిగే విధంగా ఏదైతే మన నాయనమ్మలు, మన అమ్మమ్మలు, మన తల్లులు ఎట్లా విధంగా ఉంటారు ఆ విధంగా ఉండే విధంగా విగ్రహం ఒక విధంగా ఉన్నది. గడి దొరలు పెట్టినటువంటి ఆ దొరసానమ్మ ఫోటో ఒక విధంగా ఉన్నది. ఇలా 33 మండల జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. వేలాది మంది మహిళా సోదరుల మధ్యలో తెలంగాణ తల్లిని, అది సెక్రటరియట్ ముందు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. వీళ్ళు ఇలా అసెంబ్లీలో ఓడిపోయి అడ్రస్ గల్లంతైంది, పార్లమెంట్లో 3వ స్థానానికి వేయండ్లు. ప్రజలు తిరస్కరించిన పార్టీ వాళ్ళు మాట్లాడితే లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గడిల దొరసానమ్మ విగ్రహాన్ని, కిరీటం ఉన్నటువంటి తల్లిని పక్కన పెట్టి ఏదైతే గరీబుల తెలంగాణ ప్రజల యొక్క సోదరిమణుల యొక్క చెల్లెళ్ళ, అక్కల, తల్లుల యొక్క వాళ్ళ యొక్క అంటే ఆ ముఖాన్ని ఉట్టిపడే విధంగా మన నాయనమ్మనో, మన అమ్మమ్మనో, మన చెల్లెలు, అక్కలో ఉట్టిపడే విధంగా ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తెలంగాణ ప్రజానికం అంతా హర్షిస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ కేటీఆర్కు, హరీష్ రావుకు ఇక్కడ పని లేదు. ఇలా 8 నెలలకే 10 నెలలకే ఏదో రాష్ట్రం మొత్తం వాళ్ళ అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తుంది తప్ప